కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారని నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రిని అవుతారని ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. అసలు ఆ పార్టీ గెలిచే పరిస్థితే లేదని, కానీ అందరూ తనను గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారన్నారు. ఒక్క హుజూర్ నగర్ లోనే కాదు దేశమంతా కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అన్నారు. తాను సీఎం అవుతానని ఒకరు, బుడ్డరా ఖాన్ అవుతానని ఇంకొకరు, నేను ఇదవుతా అదవుతానంటూ గోల్మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారన్నారు. పార్టీల తరపున నిలబడే వ్యక్తులతో పాటు పార్టీల నైజం దృక్పథం తెలుసుకోవాలన్నారు. ఎవరో ఉంటారు కానీ వ్యక్తుల వెనుక పెద్ద పార్టీ ఉంటుంది. మీరు మంచిగా వినాలి దయచేసి, చాలా ఇంపార్టెంట్. రైతు బంధు అనే పథకాన్ని ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతుల కోసం ఖర్చు చేస్తుంటే విపక్షాలు మాత్రం ప్రజల పన్నులను దుబారా చేస్తున్నాయని విమర్శలు చేయటం విడ్డూరమన్నారు. పంజాబ్ తరువాత వ్యవసాయంలో మనం 2వ స్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నట్టు చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డామని, ఇవాళ అన్ని సమస్యలు అధిగమించుకున్నామన్నారు. తరాలుగా వివక్షకు వెనుకబాటుతనానికి గురైతా ఉన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నామని, వారి హక్కులను కాపాడామన్నారు. ఇవాళ మేజర్గా కృష్ణానదిలో నీళ్లు రాలేదని, శ్రీశైలం దాకా నిండిందని, సాగర్ దాకా నీళ్లు రాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేసి పంటలు పాడవుతున్నాయి, 10-12 రోజుల్లో నీళ్లు వదలాలని కోరితే అధికారులను పిలిచి మాట్లాడి నీళ్లను వదిలామన్నారు. హుజూర్ నగర్ కు వారం 10 రోజుల పాటు మళ్లీ నీళ్లు పంపిస్తామని ఆందోళన అవసరం లేదన్నారు. నేను మంచి విషయం చెప్తున్నా, మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి దళితుల విధంగా? ఎందుకోసం ఉండాలి? గిరిజన బిడ్డలున్నారు, ఎన్ని రోజులు కొట్లాడినరు? LHPS ఆధ్వర్యంలో మా తండాలో మా రాజ్యం అని 50 ఏళ్ళు కొట్లాడింది. ఎవడు చేయలే. ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, నాకన్నా దొడ్డోళ్ళు వచ్చిండ్రు, నాకన్నా ఎత్తోళ్ళు వచ్చిండ్రు. ఎవడు చేయలే. ఏం కారణం? వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్నికలు వస్తే గోల్మాల్ చేయాలి, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చెప్పాలి. నేడు కల్లూరు ఇల్లందులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కల్లూరులోని కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆషామాషిగా ఓటేస్తే ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది. మరింత సమాచారం రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, కేసీఆర్ ఖమ్మం పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఎస్ మహాలక్ష్మి, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజలైతే ఆశీస్సులు అందుకునేందుకైతే అటు బీఆర్ఎస్ ప్రచార సభ అయితే నిర్వహిస్తుంది. గత నెల 27న ఏదైతే పాలేరు సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభలు శ్రీకారం చుట్టారు ఆ పార్టీ అధినేత. అయితే సీఎం కేసీఆర్ మరోసారి జిల్లాకు రానుండడంతో సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరులో, అటు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలోనూ సమీపంలో సూదిమల్ల స్టేజ్ వద్ద జరిగే సభకైతే ఆయన హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులైనటువంటి సండ్ర వెంకట వీరే, అదేవిధంగా బాణత్ హరిప్రియ విజయాలను కాంక్షిస్తూ కేసీఆర్ అయితే ఈ సభలో ప్రసంగించనున్నారు. ఇక 9 ఏళ్ల తమ పాలనలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి అయితే ప్రజలకు వివరించనున్నారు. ఇక కల్లూరు సభలో ఏర్పాటుకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి, అదేవిధంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వర అయితే అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సుమారు 70,000 మంది అయితే వస్తారనే అంచనాలతో అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఎండ తీవ్రతకు ఉన్న నేపథ్యంలో అక్కడ తాత్కాలికంగా జర్మన్ టెక్నాలజీతో కూడా షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జన విభాగ అధ్యక్షుడు చిత్త కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో దాదాపు 500 మందితో వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు. సభ ద్వారా తన బలాన్ని చూపించుకోవడంతో పాటు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని మళ్ళీ గెలిచిన తర్వాత చేయబోయే ప్రణాళికను కూడా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరి సభలో తెలిపే అవకాశం ఉంది. ఇక తొలుత కల్లూరులో, ఆ తర్వాత ఇల్లెందులో సభలు జరగనుండగా సీఎం కేసీఆర్ రక్ కోసం ఆయా మైదానాల సమీపంలో అయితే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక కల్లూరు సభలో సభాస్థలం వద్ద భద్రతా చర్యలను, బందోబస్తులను అయితే సిపి విష్ణు వారియర్ అయితే పరిశీలిస్తున్నారు. ఇక భద్రాద్రి జిల్లాలో జరుగుతున్న మొదటి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి ఏదైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇల్లెందు బొజ్జాయిగూడ సమీపంలోని
సూదిమల్ల స్టేజ్ వద్ద దాదాపు 15 ఎకరాల్లో అయితే సభ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ వినీత్ కూడా ప్రత్యేకంగా పోలీసు బలగాలతో అయితే తనిఖీలు చేపడుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభా ప్రాంగణానికి హెలిప్యాడ్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడ సభలో అయితే ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అదేవిధంగా వారు ఇచ్చినటువంటి హామీలను అయితే ప్రత్యేకంగా ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే గత నెల సెప్టెంబర్ 27వ తారీఖు ఈ నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. తొలిసారి దాదాపు ఈ 9 ఏళ్ల పాలనలో 2018లో ఒకసారి ఇక్కడ కేసీఆర్ వచ్చారు. మరి ఈసారి కేసీఆర్ రావడం ఇక్కడ జనాలు కూడా ఇక్కడ అంటే ఏదైనా వరాలు ఇస్తారని చెప్పేసి అయితే కొంచెం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దళిత బంధును కూడా ప్రకటిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా దళిత బంధు రాబోయే ఎన్నికలు గెలిచిన తర్వాత దళిత బంధు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం ప్రసంగంపై అయితే ప్రత్యేకంగా అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఎవరు చేయలే ఏం